కాటేజెస్. ముందు మీరు వెళ్ళి ఓపెన్ చేయండి మావయ్య. మాకు సూపర్ డీలక్స్ రూమ్ తప్ప ఇంకోటి రాదాలుడు. గుడ్ కాన్ఫిడెన్స్. ముందు మాదే ఓపెన్ చేస్తాం, ఓకేనా? వావ్, ఏసీ కాటేజ్. కంగ్రాట్స్. ఇప్పుడు మనం ట్రై చేద్దామా? సరే, ఇప్పుడు మేము ట్రై చేసి చూస్తాం. సారీ అండి, నాన్ ఏసీ. ఇట్స్ ఓకే డియర్. మంగ గారు చెప్పినట్టు కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదు, కంపెనీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేం ట్రై చేస్తాం. అదే ఏమండి, డీలక్స్ కాటేజ్. థ్యాంక్ యూ డియర్. ఐఎమ్ సారీ అల్లుడు. దేనికి మావయ్య? ఈ 2 రోజులు స్టోర్ రూమ్ లో మీ ఇద్దరు ఎలా ఉంటారో ఏమో పాపం. డోంట్ వరీ పిన్ని, ఆయన నా పక్కనుంటే అంతే చాలు అని చెప్పాను కదా. పద చంద్రిక, మనం సూపర్ డీలక్స్ కాటేజ్కి వెళ్దాం. బాయ్. ఇదేంటి, సూపర్ డీలక్స్ రూమ్ వస్తుందనుకుంటే స్టోర్ రూమ్ వచ్చింది. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాట్స్ సార్. ఇక మిగిలింది సూపర్ డిలక్స్ కాటేజ్ మాత్రమే. మీ మంచి మనసుకి మంచి కాటేజ్ వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. విష్ యూ గుడ్ లక్. బట్ టాస్క్ లో మీరే విన్నర్. మీ కాటేజ్ కి వెళ్ళండి. కడుపు పోలేదు, క్లాస్ రూమ్ వచ్చింది. దీని సంగతి ఇలా కాదు, నా ప్లాన్ అమలు చెయ్యాలి. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అని నీ వల్ల నాకు నయా పైసా ఉపయోగం లేదు చంద్రిక. మళ్ళీ చెప్పండి. అంటే నేను నీకు ఏ రకంగా సహాయపడలేకపోతున్నాను అని అంటదాను. మాట మార్చకండి. సూపర్ డీలక్స్ రూమ్ కి ఆశపడి స్టోర్ రూమ్ లో పడేసానని కదా మీ బాధ. స్టోర్ రూమ్ లో నేను అడ్జస్ట్ అవుతాను, నువ్వు అవ్వగలవలేదోనని. ఏం చేస్తాం, అంతా మన కర్మ. అనవసరంగా ఈ పోటీకి తగలడ్డాం. 2 రోజులు ఎలా భరించాలో ఏంటో. బా, అప్పుడే నిరుత్సాహపడక చంద్రిక. అమెరికా ట్రిప్ గుర్తు చేసుకో. 2 నెలలు అమెరికా మొత్తం చుట్టూ రావచ్చు. జై మంగళం మనకు అవకాశం ఇస్తారా ఏంటి? అమెరికా ట్రిప్ ని వాళ్ళే ఎగరేసుకుపోతారు. చేదానా, జై చూడని అమెరికానా ఏంటి? మంగ అమెరికా చూడలేదు కదండి. చెయ్యి ఇక్కడికి వచ్చింది నిత్య కోసం. నిత్య మంగకు స్వర్గాన్ని చూపిస్తుంది. మంగ చావడం ఖాయం, మనం అమెరికా వెళ్ళడం ఖాయం. ఇవన్నీ ఎప్పటికి జరిగాను? హా శాపం దాన్ని ఎప్పుడు ఎత్తుకెళ్తుందో ఆలోచించి తలనొప్పి వస్తోంది. ఓ మంచి కాఫీ తాగితే తప్ప తగ్గేలా లేదు. ఇదిగో అమ్మాయి, ఇలా రా. మాడుకో మంచి కాఫీ తీసుకురా. కాఫీ స్ట్రాంగ్ గా వేడిగా ఉండాలి, లేదంటే అది నీ మొహం మీద పోస్తాను. మొహం పగులుద్ది. అమ్మా నిత్య, నువ్వా? ఈ వేషం ఏంటమ్మా? ఈ గెటప్లోనే ఈ రిసార్ట్కి వచ్చాను. ఈ 2 days ఇలాగే ఉంటాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ గెటప్లో నువ్వు అచ్చం సర్వెంట్ గర్ల్ లాగా ఉన్నావమ్మా. వాట్? అంటే నువ్వు ఏ వేషం వేసినా ఆ వేషానికి సూట్ అవుతావని మీ అంకుల్ ఉద్దేశం అమ్మా. అవునమ్మా,
ఆ ఉద్దేశంతోనే అన్నాను. ఆ బాక్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగోమ్మా, నువ్వు మాకెలా ఇచ్చావో అలాగే నీకు తిరిగిస్తున్నాం. ఆ బాక్స్ మేము అస్సలు ఓపెన్ చేయలేదమ్మా. ఇంతకీ ఆ బాక్సులో ఏముందమ్మా? ఏముంటే మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. అది కాదమ్మా, నీ ప్లాన్ ఏంటో ఇంకాస్త డీటెయిల్గా చెప్తే నీకు మేము హెల్ప్ చేస్తాం. నో, ఈ పని నేను మాత్రమే చెయ్యాలి. ఏందమ్మా, మాపై నమ్మకం లేదా ఏంది? నన్ను నేను కూడా నమ్మదలుచుకోలేదు. నా ప్లాన్ని మాత్రమే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అదే ఆ ప్లాన్ ఏంటా అని. ఆ మంగ కడుపులోని బిడ్డని చంపడం. ఇదే నీ ప్లాను? మంగాన్ని చంపడమే అసలు ప్లాన్ అనుకున్నాం. దాన్ని చంపితే నా కసి తీరుతుంది గాని దాని ప్లేస్లోకి నేను వెళ్ళలేను. దాని కడుపులోని బిడ్డని చంపినా కూడా దాని స్థానంలోకి వెళ్ళలేవు కదమ్మా. పైగా ఇంతకు ముందు కూడా దాని కడుపు పోగొట్టే ప్రయత్నం చేశావు కదా. ఈసారి దాని కడుపు మాత్రమే పోదు, జీవితంలో అది మళ్ళీ తల్లి కాలేదు. అంటే మంగని గొడ్రాలు చేయబోతున్నావా? అవును, కడుపులోని బిడ్డ పోయి మళ్ళీ బిడ్డ పుట్టే ఛాన్స్ లేక ఆ మంగ కుమిలిపోవాలి. తనంతట తానే ఆత్మహత్య చేసుకోవాలి. జై కుంగిపోవాలి. వంశం కోసం, వారసుడి కోసం జై నన్ను వెతుక్కుంటూ రావాలి. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదే నా ప్లాన్. చాలా బాగుందమ్మా. జైని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మంచి ప్లానే ఆలోచించావు. కాకపోతే ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? జై నీకోసం గన్ను తీసుకొచ్చాడమ్మా. నా కోసం గన్ తేవడమేంటి? అంటే జై ముందు ఈ పోటీకి ఒప్పుకోలేదమ్మా. ఇంట్లో వాళ్ళు చెప్పాక అయిష్టంగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పోలీసులు వచ్చి థ్రెట్ ఉందని చెప్పారో అప్పుడే వాడి పోటీని సీరియస్గా తీసుకున్నాడమ్మా. ఆ థ్రెట్ నీ వల్లేనని జై అనుమానిస్తున్నాడు. నిన్ను పట్టుకోవడానికే జై ఈ పోటీకొచ్చాడమ్మా. గన్ను కూడా తెచ్చాడంటే నీ ప్రాణాలు వాడి చేతిలో. స్టాప్ ఇట్! జై బుల్లెట్టే కాదు, జై షాడోను కూడా నా మీద పడనివ్వను. నేనిక్కడికొచ్చింది నేననుకున్నది చెయ్యడానికి కానీ జైకి దొరికిపోవడానికి కాదు. అని నువ్వనుకుంటే సరిపోతుందమ్మా. జై ఇక్కడికొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు, నీపై రివెంజ్ తీర్చుకోవడానికి. జై నా మీద రివెంజ్ తీర్చుకుంటాడు, నేను ఆ మంగ పైన రివెంజ్ తీర్చుకుంటాను. వెయిట్ అండ్ సీ. అబ్బా, ఈ కాటేజ్ ఎంత బాగుందో కదండి. ఎంత అందంగా ఉందో కదా. నీకంటే అందంగా ఉందా? నేను చెప్పేది బయట ప్రకృతి గురించి. ఆ ప్రకృతి కన్నా నువ్వే అందంగా ఉన్నావు. బయటకొచ్చాక కూడా నన్నే పొగుడతారా? నిన్ను మించింది నీకంటే గొప్పది నాకు కనిపించలేదు. అన్ని కోతలు నన్ను ఊరికే పొగుడుతున్నారు. లేదు మగ్గ, మన పెళ్ళయ్యాక నీకు ప్రపంచమంతా తిప్పి చూపించాలనుకున్నాను, కానీ హనీమూన్ కూడా వెళ్ళటం కుదరలేదు. కేరళకి వెళ్ళొచ్చాం కదండి. అదో ట్రిప్పా? కేరళ నుంచి తిరిగి వచ్చాక ఏం జరిగిందో నీకు గుర్తులేదా? అవునండి, కేసులు, జైళ్ళు అని చాలా ఇబ్బంది పడ్డాం. చచా, అదొక పీడకల కాదా? నువ్వు కన్సీవ్ అయ్యాక మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీవారు ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నారు. ఆయన మనసు మార్చడానికి ఇదే సరైన సమయం. నిజంగా సంతోషంగా ఉన్నారా? నా మొహంలో ఆనందం కాకుండా అబద్ధం కనిపిస్తుందా? లేదనుకోండి. మరేంటి నీ డౌటు? అంటే ఇంత అందమైన ప్రదేశం, ఎదురుగా అందమైన భార్య, ఆ భార్య కడుపులో మీ ముద్దుల కూతురు. మీరు మా గురించి ఆలోచిస్తారా? మరెవరి గురించి ఆలోచించమంటావు?
అయితే మీ ఆలోచనలన్నీ మా చుట్టే ఉండాలి, మరే వ్యాపకం పెట్టుకోకూడదు. పెట్టుకోను. ఈ 2 days కంప్లీట్గా నీకే అంకితం. థ్యాంక్ యూ శ్రీవారు. అమ్మయ్యా, ఇక ఈయన నిత్య గురించి ఆలోచించరు. ఏ గన్ను బాంబు తీస్తుందనుకుంటే ఏదో పౌడర్ తీసిందేంటి చంద్రిక? అది మీరు పూసుకునే పౌడర్ కాదు, అది పాయిజన్ పౌడర్ అయి ఉంటుంది. చాటుగా చూసింది చాలు, బయటికి రండి. ఏంటమ్మా ఆ పౌడరు? మంగ తలరాతను మార్చే బూడిద. దీంతో ఏం చేస్తావమ్మా? అది తాగే లిక్విడ్స్ లో గాని తినే ఫుడ్ లో గాని కలుపుతాను. ఆ పౌడర్ వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా? గొడ్రాలు కూడా అవుతుంది. దీన్ని మంగకి ఎలా ఇస్తావమ్మా? ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. శ్రీవారు, ఈ రూమ్ మనకి లక్కీగా వచ్చిందా లేక మీరే ఏర్పాటు చేశారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? మరేం లేదు. మనకి స్టోర్ రూమ్ వస్తే ఏం చేస్తుండేవారు? నువ్వు చెప్పిందే చేసేవాడిని. నువ్వు నా పక్కన ఉండటం ముఖ్యం, అది పూరి పక్కైనా సరే. నాకు చిన్న పనుంది బంగారం, ఇప్పుడే వస్తాను. త్వరగా రావాలి, లేదంటే నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది. 5 minutes బంగారం, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి సార్. మీ స్టాఫ్లో ఫాతిమా అనే అమ్మాయి ఉండాలి కదా? ఉంది సార్, తన కిచెన్ డిపార్ట్మెంట్. తను ఇప్పుడు ఎక్కడుంది? కిచెన్లో ఉంది సార్. ఫాతిమాని తీసుకురమ్మంటారా? నో నో నో, నేనే ఫాతిమా దగ్గరికి వెళ్తాను. ఓకే సార్. ఫాతిమా, మిస్ ఫాతిమా, మిమ్మల్ని ఒకసారి ఇటు తిరుగుతారా? ప్లీజ్, మిమ్మల్ని చూడాలనుంది. రిమూవ్ యువర్ క్యాప్.
ఓకే, నేనే చూస్తాను. ఫాతిమా అంటే నేనే సార్. చెప్పండి, ఏం కావాలి? సారీ, ఏమవుతుంది? మీరు అడిగిన ఐటమ్స్ మీకు పంపిస్తాను. ఫాతిమా ఎవర్రా? ఫాతిమా అంటే నిత్య అనుకున్న వాళ్ళుడు. అబ్బా, నిత్య ఇక్కడికి ఎందుకు వస్తుందండి? అయినా చనిపోయిన అమ్మాయి ఎలా వస్తుంది? ఫాతిమా అంటే నిత్య నేను చెప్పానా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ, ఆ, మీ మావయ్య ఆకలేస్తుందంటేను. అవునలుడు, తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని వచ్చాం. మీ రూమ్ ఎలా ఉంది జై? బాగుందా? అదేమైనా మనం ఉంటున్న స్టోర్ రూమా? సూపర్ డీలక్స్ రూమ్, బ్రహ్మాండంగా ఉంటుంది కదలుడు. ఏదో ఒకటి చెప్పి మా రూమ్ మార్పించరా, అందులో ఉండలేకపోతున్నాము. ఎక్స్క్యూజ్ మీ, పార్టిసిపెంట్స్ అందరూ మినీ హాల్లోకి రావాలి. పదండి. వెల్కమ్ టు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో ఏమండా ఎన్ఆర్ఐలు, ఆడవాళ్ళకి టాస్కులు ఇచ్చి తాళాల కోసం పరిగెత్తించడం కాదు. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే మా మగవాళ్ళకు టాస్క్ ఇచ్చి చూడండి. బస్తీమే సవాల్. ఈ రౌండ్ మగవాళ్ళకేనండి. ఏదో మాట వరుసకన్నానమ్మా, మీరు సీరియస్ గా తీసుకోమాకండి. మేము సీరియస్ గానే చెప్తున్నాం. ఫస్ట్ రౌండ్ ఆడవాళ్ళకి, రెండో రౌండ్ మగవాళ్ళకి. యా, మేము రెడీ. వాట్ బ్రోస్, మీరు రెడీ కదా? రెడీ. ఏ టాస్క్ పెడతారో ఏమో. అందుకే సైలెంట్ గా ఉండమని. వంటింటి కుందేళ్ళని వంట చేసే ఆడవారికే ఈ పేరుంది. ఆ పేరు మార్చడానికే ఈ టాస్క్ లో మగవారితో వంట చేయించబోతున్నాం. ఈ టాస్క్ పేరు వంటింటి నల్ల భీముడు. వంట చేయాలా? నా వల్ల కాదమ్మో. మా ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. మా ఆవిడ పెడితే తినడం తప్ప నేనెప్పుడు గరిట తిప్పలేదు. వంట అనేది ఒక ఆట అండి, అది ఆడవాళ్ళకే సాధ్యం. నో 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 నో, అది మేము ఒప్పుకోం. భార్యాభర్తలు బెడ్రూమ్ ని ఎలా షేర్ చేసుకుంటారో కిచెన్ ని కూడా అలాగే షేర్ చేసుకోవాలి. ఆడవాళ్ళతో పాటు అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా గరిట తిప్పాలి. సో మగమహారాజులు, మీరు మీ భార్యకి ఇష్టమైన వంట చేసి పెట్టాలి. ఆ వంట తిని మీ భార్య టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. బాగుంది అన్నారంటే ఈ టెస్ట్ లో మీరే పాస్. మా ఆయన బాగా వంట చేస్తారు. మా ఆయనకి కిచెన్ ఎక్కడుందో తెలియదే. మా ఆయనకి టేస్ట్ తెలుసు. అలాంటి ఆయనకి ఇలాంటి టేస్టా? మౌస్ పట్టుకోవడమే తప్ప గరిట పట్టుకోవడం ఆయనకి రాదు. డోంట్ వరీ, ఓ 10 minutes టైం ఇస్తాం. మీకు ఏ వంట ఇష్టమో అది ఎలా చేయాలో మీ ప్రేమైన శ్రీవారికి డెమో ఇవ్వండి. అది ఫాలో అయి మీ వారందరూ వంట చేస్తారు. వాయమ్మో, ఈ ఐడియా ఏదో బాగుంది. పద చంద్రిక, వంటింటి చిట్కాలు చెబుదు పద. బంగారం, నీకేం కావాలి చెప్పు, చేసి పెడతాను. నాకేది ఇష్టమో మీకు బాగా తెలుసు. చంద్రిక, సింపుల్ గా ఈజీగా అయ్యే ఉంటే చెప్పు, చేసి పెడతారు. బా, ఏదో ఒకటి చేసి తగలట్టండి, అది ముఖ్యమా ఇప్పుడు? ఈ నిత్య ఎక్కడా? అమ్మా నిత్య, నీకో మంచి అవకాశం వచ్చింది. ఏంటి?
ఇప్పుడు మగాళ్ళందరికీ వంటల టాస్క్ పెట్టారు. మగవాళ్ళు వంట చేసి ఆడవాళ్ళకి తినిపించాలట. విన్నాను. జై చేసిన వంటలో నువ్వు ఆ పౌడర్ కలిపావనుకో, జై చేతుల మీదుగా మంగ కడుపులోని బిడ్డ చనిపోతుంది. శాశ్వతంగా అది గొడ్రాలవుతుంది. ఫుడ్ పాయిజన్ అయిందని అంతా అనుకుంటారు. ఏ థాట్ నాకు ఇందాకే వచ్చింది, కానీ అందరూ చూస్తుండగా ఫుడ్లో పౌడర్ ఎలా కలిపేది? మనసుంటే మార్గం ఉంటుందమ్మా. అయినా ఇంత చిన్న విషయాన్ని నేను నీకు చెప్పాలా? నువ్వే ఆలోచించు. చంద్రిక, వాయమ్మో నువ్వు మామూలు దానివి కాదు. నిత్యకే ఐడియాలు ఇచ్చావంటే నిన్ను ఎలా పొగడాలో అర్థం కావటం లేదు.